మొన్న అమెరికా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు కెనడా. ఏం జరుగుతోంది? తుపాకీ కాల్పులకి మనుషులు బలైపోవాల్సిందేనా? అమెరికాలో భారతీయులకు సంబంధించి తుపాకీ తూటాలకు బలైపోతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఈ వంతు కెనడాది. జస్టిన్ ట్రూడో పోయాడు అనుకుంటే ఆ దరిద్రం ఇంకా పోలేదు. తుపాకుల మూత ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంకో ఇండియన్ స్టూడెంట్ బలైపోయాడు ఈ తుపాకీ తూటాలకి. శివాంక్ అవస్థని కాల్చి చంపారు అక్కడ దుండగులు. కెనడాలోని టొరంటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో కాల్పులకు తెగబడ్డారు ఆగంతకులు. కాల్పుల తీవ్ర గాయాలతో శివాంక్ ఘటనా ప్రదేశంలోనే మృతి చెందాడు. స్కార్ బోరోగ్ యూనివర్సిటీలో 3rd ఇయర్ చదువుతున్నాడు శివాంక్ మృతి నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ సెలవు ప్రకటించారు. కాల్పుల తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. క్యాంపస్ సరైన భద్రత లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. 5 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో హిమాన్షి ఖురానాను చంపేశారు దుండగులు.